ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి, కనికరను బట్టి, కటాక్షను బట్టి ఈనాటి వరకు సజీవునిగా ఉన్నాను. ఉండి ఈ సాయంకాల సమయమున మీకు నేను ప్రకటన గ్రంథంలో నుండి వాక్యం బోధిస్తున్నాను. గడిచిన దినాల నుండి మనము ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాము. ఇంతకుముందు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు మనము ధ్యానించినాము. 5వ బూర ఊదినప్పుడు జరిగిన సంగతులను. ఇప్పుడు మనము 6వ బూర గురించి చదివి విందాం మన వాక్యాన్ని. అయితే 12వ వచనంలో ఒక మాట రాయబడ్డది, దాన్ని కూడా కాస్త చూద్దాం మనం. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. మొదటి శ్రమ గతించిందట, అది 5వ బూర. ఇంకా 2 శ్రమలు ఉన్నాయి, అది 6వ బూర. 6వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత బూర ఊదినప్పుడు ఇంకో 2వ శ్రమ. మొత్తం 3 శ్రమలు ఉన్నాయి. ఇక్కడ 3 శ్రమల గురించి రాశారు. ఇప్పుడు మనం వాక్యం ప్రారంభిద్దాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ పీఠము యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము వినబడ్డదట. దేవుని ఎదుట ఉన్న బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వినబడ్డదట. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఉన్న ప్రతి వస్తువు మాట్లాడుతుంది. కొమ్ముల నుండి స్వరం వినబడ్డాయంట. బలిపీఠానికి దేవుడు కొమ్ములు పెట్టించాడు. అలనాడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు, బలిపీఠం కట్టించినప్పుడు బలిపీఠానికి 4 ప్రక్కల కొమ్ములు పెట్టించాడు. సో ఇప్పుడు ఆ కొమ్ములో నుండి స్వరం వినబడుతుందట. ఆ కొమ్ములలో నుండి స్వరం వినబడుతుంది. ఎప్పుడు వినబడుతుంది? 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న బలిపీఠం, సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము. ఏమంటుంది ఆ స్వరము? యూఫ్రటీస్ నది అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఇక్కడ 6వ దూత ఏం విన్నదంటే, ఆ యొక్క దేవుని ఎదురున్న సువర్ణ బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినబడ్డది. ఆ స్వరం ఏమిటంటే, యూఫ్రటీస్ అను మహానది వద్ద 4 దూతలను బంధించి పెట్టినరట. 4 దూతలను బంధించి పెట్టినరు. ఆ దూతలను వదిలిపెట్టమని ఆ కొమ్ముల నుండి స్వరం వినబడ్డది. చూసారా? ఈ 4 దూతలు ఎవరుండొచ్చు? ఎందుకు వారిని బంధించి ఉండొచ్చును మనకు తెలియదు. మనం తెలుసుకుందాం. సో ఆ 4 దూతలను వదిలిపెట్టమని ఆ యొక్క బలిపీఠపు యొక్క కొమ్ముల నుండి స్వరము వినబడ్డది. చూసారా? ఆ స్వరం వినబడ్డ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నదంటే, 15వ వచనంలో, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలను వదిలిపెట్టబడిరి. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? దయచేసి గమనించండి, వినండి, గ్రహించండి. రాబో దినములు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఈ 4 దూతలు ఎవరంటే మరణ దూతలు. వీళ్ళను బంధించి పెట్టినారు. వీళ్ళను వదిలిపెడితే మనుషులను చంపేస్తారు. ఎట్లా? లోకములో ఉన్న
అంటే మనుషుల్లో 3వ భాగమును అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఈ 4 దూతలు మరణ దూతలు. ఈ 4 దూతల్ని అదే దినము అదే సమయము అదే గంటకు భూభాగంలో ఉన్న అంటే మనుషులలో 3వ భాగాన్ని చంపివేయుటకు వీటికి అధికారం ఇవ్వబడ్డది. ఆ 4 దూతలు వదిలిపెట్టబడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూసినట్లయితే గమనించినట్లయితే దాదాపు 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 3వ భాగం అంటే 200 కోట్లకు పైగా 230 కోట్లకు పైగా మనుషులు ఒకటే రోజు ఒకటే గంటకు చంపబడతారు. అప్పుడు లోకమంతా బీభత్సమైపోయి దుఃఖమైపోయి ప్రతి దేశంలో ప్రతి రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గృహంలో దుఃఖం ఉంటుంది. ఎంత భయంకరమైన విషయమో చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతాను మీ కొరకు. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఒకటే రోజు ఒకటే సమయాన ఒకటే నెల ఒకటే సంవత్సరంలో, బహుశా వచ్చే సంవత్సరం కావచ్చు, ఏ నెలనో మనకు తెలియదు, ఏ దినమో మనకు తెలియదు, ఏ గంటనో మనకు తెలియదు. అంటే ఒక్క గంటలో సంవత్సరం అంతటా అంటే లోకమంతటా 230 కోట్ల మంది మరణిస్తారు. నేను చెప్పటం లేదు, జాగ్రత్త. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమంటుంది అది? మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు, అదే సంవత్సరం అదే నెల అదే దినము అదే గంటకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయంకరమైన తెగులు, కరోనా తెగులు, కోవిడ్-19 అనే తెగులు. ముందొకటి వేరియంట్ వచ్చింది, డెల్టా వేరియంట్ అని, అది బీభత్సం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండోది వచ్చింది, ఓమిక్రోన్ అట. ఓమిక్రోన్ అనే వేరియంట్ అంటే ఇంకొక భాగం అన్నమాట. ఆ యొక్క తెగుల్లో ఒక భాగం ఓమిక్రోన్ అనే ఒక భాగము అది వచ్చి ఇప్పుడు అది బీభత్సం చేస్తుంది లోకంలో. ఇది బీభత్సం చేసే బీభత్సానికి లోకమంతటా గొప్ప విచారము, గొప్ప వేదన, గొప్ప బాధ పడుతున్నారు మనుష్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి మీరు జాగ్రత్తగా. దేవుడు మీకు మంచి తెలివిని, జ్ఞానమును, మెలుకను దయచేశారు. మీరు మహా తెలివిమంతులు, జ్ఞానవంతులు. ఆలోచించండి. ఈ యొక్క కరోనా తెగులు కలిగించే బీభత్సానికే మనము ఇంతగా చింతిస్తూ భయపడుతున్నాము. అదే సంవత్సరంలో అదే నెలలో అదే దినమున అదే గంటకు 230 కోట్ల మంది ప్రపంచమంతటా చంపబడతారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ 700 కోట్లలో 100 కోట్లు కూడా 70 కోట్లు కూడా ఉన్నారా లేదో నాకు తెలియదు. కొంతమంది నమ్ముకున్నా, కొంతమంది ఇంకా నామకార్థంగానే జీవిస్తున్నారు. విశ్వాసులు సైతం కూడా ఈనాడు లోకరీతిగా లోకపోకల్లో జీవిస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. విశ్వాసుల సంఘమైన హెబ్రోన్లో సొసైటీ అంటూ, ట్రస్ట్ అంటూ ఏ విధంగా కొట్టుకసస్తున్నారు.
పదువుల కొరకు. చచ్చిపోతే ఈ పదువులు పోతాయా? మన ఎంబడొస్తాయా? దైవజనుడైన భక్త సింగ్ గారు ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో, ఎంత తగ్గింపుతో, ఎంత సాత్వికంతో, ఎంత దీనత్వంతో ఈ యొక్క హెబ్రోను మందిరాన్ని కడితే, ఈ పనికిన వాళ్ళు ఇప్పుడు వచ్చి పెద్దలైపోయిన వాళ్ళు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటా, ఒకరినొకరు నిందించుకుంటా, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా ఎంత బీభత్సం చేస్తున్నారో చూడండి. మళ్ళీ చెప్పుకుంటారు విశ్వాసులు. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇంకా మారు మనసు లేదు. మారు మనసు ఉంటే సాత్వికం ఉంటుంది, దీనత్వం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఇది ఏవి వాళ్ళకు లేవు. వాళ్ళకున్నదల్లా ఒకటే, పదవి. నాకు పదవి కావాలా, నాకు పదవి కావాలా. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటా, ఒకరినొకరిని నిందించుకుంటా ఎంత భయంకరంగా దైవజనుడు ఎంత గొప్పగా ఆ హెబ్రోన్ను తయారు చేస్తే, హెబ్రోన్ అంటే అందరికీ ఒక రకమైన గౌరవము, మర్యాద ఉంటుండే. ఇప్పుడు హెబ్రోన్ అంటే నవ్వుల పాలైపోయింది, అపహాస్యమైపోయింది, సామెతకు ఆస్పదమైపోయింది, నిందకు ఆస్పదమైపోయింది. ఇప్పుడున్న పెద్దలు వాళ్ళకేం చెప్పాలనో నాకేం తెలియటం లేదు. వాళ్ళకు నిజంగా రక్షణ ఉందా అంటారా? ఒకరి మీద ఒకరు నిందలు పెట్టుకుంటారు. నీకు రక్షణ లేదంటే నీకు రక్షణ లేదు. నాకు అనిపిస్తుంది ఎవరికీ రక్షణ లేదు వాళ్ళలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదో దేవుడు సమీపం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. మరి ఒక్కటే సమయాన 230 కోట్ల మంది నీ చంపబడతారు ఆ 4 దేవదూతల చేత. అప్పుడు వీళ్ళంతా ఎక్కడ పోతారు? ఏ పదుల కొరకు పరిగెడతారు? ఏ పదులను పట్టుకొని ఉంటారు? మరణదూత వచ్చి ముట్టిందంటే అయిపోయా మన పని. మరణదూత వచ్చి సమయలో నీ పని అయిపోయింది నడు అనంటే, లేదు నా పని కాలే అని నేను ఉంటానా? లేదు వినడానికి. ఈ పెద్దలు కూడా లేదు నేను ఇప్పుడు హెబ్రోన్కి పెద్దను, నేను చైర్మన్ని, నేను మెంబర్ని, నేను ఇదిని అదిని అంటే వింటాదా? అది ఏమీ వినదు. అయిపోయింది నీ పని, దేవుడు ఆజ్ఞాపించాడు, పదా. ఎక్కడికి? నరకానికి, స్వర్గానికి కాదు. ఈ మరణదూత ద్వారా చంపబడే వారందరూ నరకానికే పోతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలనైతే వాళ్ళ నొష్టి మీద ముద్రలు వేయబడి వాళ్ళు కాపాడబడతారు. ఏ దూత ముట్టుకోదు, ఏ తెగులు ముట్టుకోదు, ఏ రోగం ముట్టుకోదు, ఏ వ్యాధి ముట్టుకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగుంటుంది. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్ల వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఆ 4 దూతలు వదిలిపెట్టినప్పుడు 20 కోట్ల గుర్రపు రౌతుల మీద వస్తారట మరణదూతపు సైన్యం. మరణదూతల సైన్యం అంట 20 కోట్లు వచ్చేసి 230 కోట్ల మందిని చంపుతారు. అప్పుడు ఎక్కడ పోతాం? ఎడ పరిగెడతాం? ఒకవేళ మనం దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండి మన నొష్టి మీద ముద్ర వేయబడితే మనల్ని ఏ మరణదూత ముట్టదు. ఒకవేళ ముద్ర లేదనుకోండి, ముద్ర ఉంటుందా? పదుల కొరకు దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుణ్ణి సిగ్గుపరుస్తూ, అందరి ముందు ప్రపంచమంతటా జరిగే పోరాటము, జరిగే తర్జన భర్జనలు, మాటలు, ఇవన్నీ వాళ్ళ ద్వారా మనము దేవునికి మహిమ తెస్తున్నామా? దేవుని నామాన్ని సిగ్గుపరుస్తున్నాం, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ జరిగే విషయాలన్నీ కూడా మన మేలు కొరకే, మనకు పాఠం నేర్పించటానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా సమయం లేదు, ఇంకా అనుకోకండి ఇంకా సమయం ఉన్నది, నేను నిశ్చింతగా ఉంటాను, ఇంకా తింటాను త్రాగుతాను, లోకంలో ఇంకా వేషాలు వేస్తానని అనుకోకండి. 20,000 కోట్ల దూతలంట. ఎంతమంది చూడండి, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. మళ్ళీ ఆయనకు దర్శనం కలిగింది. ఎవరికి? అపోస్తులైన యోహాను గారికి. ఆ దర్శనంలో ఏం చూసిందంటే, మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండే వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్ణము, మై వనువులుండెను. చూసారా? వాళ్ళకి ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయట. ఆ డ్రెస్సులు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. గుర్రంలో కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మై మెరుపులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహము తల్ల వంటివి, వాటి నోల నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలెను. చూసారా? ఆ గుర్రముల ముఖాలట సింహపు ముఖాల వల్ల ఉన్నాయంట. వాటి నోటి నుండి ఏం బయలుదేరింది? అగ్ని ధూమ గంధకములు బయలు వెడలచుండెను. వాటి నోటి నుండి అగ్ని బయలుదేరుతుందట. అంటే మనుషుల దగ్గరికి పోగానే మనుషులు కాలిపోయి మసైపోతారు, ఆ విధంగా చంపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. చాలామంది మీలో వాక్యం వినటం లేదు, వాక్యం విన్నా ఇతరులతో పంచుకోవటం లేదు. వాక్యం మీకు నేను పోస్ట్ చేయగానే మీకు వెంటనే వచ్చేటట్లు సభ్యత్వం కూడా తీసుకోవటం లేదు. నిర్లక్ష్యంగా ఉన్నారు. ఉండండి నిర్లక్ష్యంగా. ఆ రోజు తెలుస్తుంది మీకు. ఈ బుద్ధిహీనుడు మాట్లాడిన మాటలన్నీ ఆ రోజు జ్ఞాపకం వస్తాయి మీకు. అయ్యో, సహోదరుడు చెప్పాను కదా, సహోదరుడు హెచ్చరించాను కదా, సహోదరుడు జ్ఞాపకం చేసినాడు కదా, మేము ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామే అని ఆ రోజు బాధపడతారు. కానీ అప్పటికే దూరం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు విన్న వాక్యాన్ని మీరే కాకుండా ఇతరులకు కూడా హెచ్చరింపబడేటట్టు వాక్యాన్ని పంచుకోనండి. వాక్యానికి ఇతరులకు పంపించండి. వారు కూడా విని గ్రహించి తెలుసుకొని సిద్ధపడేటట్టు. దానివల్ల మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఒక ప్రాణాన్ని మీరు తప్పించినట్లయితే మీకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం లేదు. మీరు జాగ్రత్తగా వాక్యం వినండి, గ్రహించండి, సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైన సమయం రాబోతుంది. ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెడదాం. దానిలో నుండి తప్పించుకున్నట్లు దేవునికి సమీపంగా జీవిద్దాం, దేవునిలో జీవిద్దాం. ఈ లోక పోకడాలు, ఈ లోక ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు, పదవులు, ఇవన్నీ వ్యర్థం. ఏవి కూడా మన వెంబడి రావు. సంఘంలో నువ్వు చైర్మన్ అయినా, సంఘంలో నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా, సంఘంలో నువ్వు ప్రెసిడెంట్ అయినా, సంఘంలో నువ్వు పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ఇవన్నీ కూడా ఏవి కూడా మన వెంబడి రావు. మనం దేవునిలో ఉంటే దేవుడు మనల్ని తీసుకుంటాడు. దేవునిలో లేకపోతే ఈ మరణ దూతలకు అప్పగించబడతాం, శ్రమలకు అప్పగించబడతాం, శోధనలకు అప్పగించబడతాం,
హింసలకు అప్పగించబడతాం. ఇంకా ఏమి రాసిందో చూడండి 19వ వచనంలో, 18వ వచనం. వాటి నోళ్ళ నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడుచును. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలువెడుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. చూసారా? మళ్ళొక్కసారి, మనుషులలో 3వ భాగం ఒక్క రోజులో 1 గంటలో చంపబడ్డారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ గుర్రాల ముఖము సింహం ముఖం వలె ఉందట. వాటి నోళ్ళ నుండి అగ్ని బలుతున్న అది వచ్చి సకలించిన హీ అనేసి దాంట్లో నుంచి అగ్ని వస్తుంది. అది మనల్ని దహించి వేసిస్తుంది. అంతే. ఇంకా చూడండి ఏముందో. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తల్లు కలిగిన వాటి చేత అవి హాని చేయను. చూసారా దేవుని బిడ్డలారా? ఎంతెంత విచిత్రమైన భయంకరమైన సంగతులు మనం చూడబోతున్నాం. గుర్రాలను, మామూలుగా గుర్రాలు మనకందరికీ బాగా తెలుసు. ఇక్కడ చూసే గుర్రాలు సింహపు ముఖాలు కలిగి ఉంటాయి. దాని మీదుగా ఎక్కి వచ్చే రౌతులు, మైమెరుపులు ఎలాగుంటాయి చూడండి. వారి మైమెరుపులు అంటే వారి యొక్క వేసుకున్న వస్త్రాలు, లేకపోతే ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధ వర్ణంలో మెరుపులు ఉండెను. చూసారా? మెరుపులు అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ అన్నమాట. వాటికి కాపుదల, వాళ్ళకేం గలక్కుంటా. తర్వాత ఆ యొక్క గుర్రాలు పరిగెడుతూ ఉంటుంటాయి. ఎందుకంటే 1 గంటల కొన్ని కోట్ల మందిని చంపాల. వాళ్ళు 20 కోట్లు ఉన్నారు. 20 కోట్ల రౌతులు గుర్రాల మీద వస్తారు, సింహపు తలలు కలిగి. అవి పోతూనే ఆ యొక్క మంటను వదిలితే దాంతో మాడిపోతారు మనుషులు. ఇంకోటి ఏమున్నది, వాటి తోకల కంట పాముల వల్ల ఉన్నాయంట. వాటి తోకలు వాటికి పాముల తలలు ఉన్నాయట. అవి వాటితో కరుస్తున్నాయట. దాంతో కూడా ముందేమో సింహపు నోరు అగ్ని వస్తుంది, వెనకనేమో తోకల పాము ఉన్నది. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి దేవుని బిడ్డలారా. దయచేసి నేను మీకు బతిమలాడుతున్నాను, మీకు విన్నవిస్తున్నాను. మహాభయంకరమైన దినం రాబోతుంది. చాలామంది మీకు ముందు కూడా చెప్పాను, ప్రకటన గ్రంథంను ముట్టరు, భయపడతారు. ఇలాంటి భయంకరమైన విషయాలు ప్రకటన గ్రంథంలో రాబో దినములో జరగబోయే వాటిని రాసి ఉంచుతారు. కనుక చాలామంది సువార్తికులు కానీ దైవజనులు కానీ ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోరు. నాకు కూడా భయమే, నేను కూడా ముట్టుకోను. కానీ దేవుడు ప్రేరేపించాడు కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఒక ప్రక్కన భయము, ఇంకో ప్రక్కన సిద్ధపాటు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యం విన్నప్పుడు, గ్రహించినప్పుడు, మీ యొక్క మార్గమును సరి చేసుకున్నప్పుడు, మీరు ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతున్నప్పుడు, మీరు ఈ యొక్క వాక్యాన్ని ఇతరులతో కూడా పంచుకోండి. మీకు ఈ వాక్యము నేను పోస్ట్ చేయగానే వచ్చేటట్లు సభ్యత్వం పొందండి. సభ్యత్వం పొందటానికి మీరు వాక్యం వినేటప్పుడు ఏమి తొందర లేదు. ఆ కింద సభ్యత్వపు బటన్ ఉంటుంది, దాన్ని ఒత్తితే చాలు. మీరు ఏం చేయక్కర్లేదు. మీకేమీ డిస్టర్బెన్స్ కాదు, మీకేమీ ఆటంకం కాదు, అభ్యంతరం కాదు. ఆ బటన్ నొక్కిందంటే
నేను వాక్యం పోస్ట్ చేసినప్పుడల్లా మీకు అదంతలో అదే వాక్యం వస్తుంది. ఈ మధ్యలో నేను కొన్నిసార్లు వాక్యం మీకు పంచడానికి మర్చిపోతున్నాను. ఎందుకంటే దాదాపు 1000 మందికి నేను పంపుతున్నాను. ఒక 15 గ్రూపులు 16 గ్రూపులు ఉన్నాయి. తర్వాత ఇండివిజువల్గా వేరు కూడా పంపిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను ప్రేమించి నన్ను గౌరవించినట్లయితే, నాకు పని తగ్గించాలనుకుంటే మీరు సభ్యత్వం తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక నేను పంపించక్కర్లేదు ఎవ్వరికి కూడా. ఈనాటికి నేను 1000 మందికి పంపిస్తుంటే ఈనాటికి 70 చిల్లర సభ్యత్వం పొందినారు. అది మీ ఇష్టం. మీకు సభ్యత్వం కావాలన్నా వద్దు, అది మీ ఇష్టం. నా పని నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ప్రభు చెప్పాడు పని చేయమని, వాక్యం చెప్పమని. మీకు వింటే మీ ఆత్మను రక్షించుకొని నిత్య జీవులకు ప్రవేశిస్తారు. వినకపోయి మొండికేసి ఏముందిలే చూద్దాం తర్వాత అనుకుంటే ఆ తర్వాత మీరే బాధపడతారు, నేను కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గుర్రాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. తలనేమో సింహం తల ఉంటుంది, దాని నోటి నుండి అగ్నిగంధకము మహాభయంకరం. ఆ అగ్నిగంధకం మన మీద పడ్డదంటే వెంటనే మనము మషి అయిపోతాం. తోకలకు పాము తోకల వలె అవి కాటేస్తున్నాయి. ఆ కాటు వేయగానే మనుషులు చనిపోతారు. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ 20వ వచనం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవలేని శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడి తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనసు పొందలేదు. చూడండి, కఠిన హృదయాలు. నాకు స్నేహితుడు గుజరాతీ హిందూ, మహా చదస్తమడు హిందూ. నాతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. క్రైస్తవులు అంటే తక్కువ వారని, క్రైస్తవులంటే ఈ మధ్యలో మరీ ఎక్కువగా కొంతమంది డబ్బులు ఇచ్చి మనుషులను మారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తెప్పించుకుంటున్నారు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆశలు చూపిస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తామనేసి, పెళ్లిళ్ళు చేయిస్తామని రకరకాలుగా మనుషులను ఆకర్షించుకొని క్రైస్తవులుగా మారుస్తున్నారు. కానీ ఈ మార్పు చెందిన వాళ్లకు ఏమీ దొరకదు. ఎంతవరకైతే వారు హృదయపూర్వకంగా తమ పాపాల కొరకై పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువును ఒప్పుకుంటారో వారికే నిత్య రాజ్యం. డబ్బులకు ఆశపడి మారు మనసు పొందకుండా మార్పు చెందుతారో, డబ్బుల కొరకు క్రైస్తవులు అయిపోతారో, వారి సంగతి మహాభయంకరంగా ఉంటుంది. అయితే ఇలాగ జరుగుతున్నప్పటికీ జనులు మారు మనసు పొందటం లేదట. ఇలాగ జరుగుతున్నప్పటికీ వినటం లేదు. నేను చెప్పాను కదా, నా స్నేహితునికి నేను అప్పుడప్పుడు చెప్తాను, అని సహోదరుడా అంటాను. సహోదరా, నేను చెప్తున్నాను విను. నువ్వు ఇంతగా ద్వేషిస్తున్న క్రీస్తు దగ్గరికే నువ్వు ఆఖరి దినాన రావాల్సి వస్తుంది. ఆ రోజు నువ్వు వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయిందంటే నువ్వు నిత్య నరకాగ్నికే గురి అవుతావు. కాబట్టి నా మాట విను. జరిగే పరిస్థితులను చూడు, గ్రహించు, తెలుసుకొని ప్రభువును ఒప్పుకో. నువ్వు నా స్నేహితుడు గనక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నువ్వు నశించిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అని చెబుతూ ఉంటాను. ఆ రోజు బొమ్మల వాళ్ళకు
2 గ్రూపులు ఉన్నాయి. పూర్తిగా హిందువుల గ్రూప్ అది. అందులో నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పంపిస్తుంటాను. దానికి ఏం అభ్యంతరం చెప్పరాలు, కానీ చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, కానీ మార్పు లేదు వాళ్ళ జీవితంలో. ఇక్కడ ఏం రాయబడింది? జనులు మారు మనసు పొందకుండా ఏం చేస్తున్నారట? దయ్యములను, చూడను వినను నడవను శక్తి లేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేదు. వాళ్ళకు ఏమో మా గొప్ప దేవుడు, మా దేవుడు, మా దేవుడు అని వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తున్నారు. మారు మనసు పొందుతలేరు. ఇంత చదువుకున్నారు కానీ ఆ విగ్రహాలలో ఏమీ లేదని గ్రహించకుండా సైతానుకు వారికి పూర్తిగా అంధత్వం కలగజేసింది. తన భార్యను రక్షింపలేని వాడు దేవుడట. జరగబోయే విషయాన్ని తెలుసుకోలేని వాడు దేవుడట. ఇలాగ రకరకాలుగా వాళ్ళు తమ దేవుళ్ళ గురించి చేసుకుంటూ పూజిస్తూ వాటికి మారు మనసు పొందకుంటూ ఉన్నారట. ఇంకేమంటున్నారు 21లో, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా తంత్రములను, జార చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందినవారు కారు. విగ్రహాలను పూజించడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమేం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఏంటి? నరహత్యలు చేస్తున్నారు, మాయా తంత్రములు చేస్తున్నారు, జారత్వం చేస్తున్నారు, చోరత్వం చేస్తున్నారు, అంటే దొంగతనం కూడా చేస్తున్నారు. జారత్వం అంటే వ్యభిచారం. చేయకుండానట్లు, అరే ఈ కార్యాలన్నీ ఇంత భయంకరమైన శిక్ష వస్తుంది కదా, 3వ భాగం చనిపోయింది కదా, ఒక్కటే రోజు ఒకటే గంటలో 230 కోట్ల మంది చనిపోయారు కదా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మారు మనసు పొందుదామనే ఆలోచన లేదు వాళ్ళకు. ఇంకా విగ్రహాలను పూజిస్తున్నారు, ఇంకా విగ్రహాలను మొక్కుతున్నారు, ఇంకా విగ్రహాలను నమ్ముకుంటున్నారు, ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా నరహత్యలు చేస్తున్నారు, ఇంకా మాయతంత్రాలు చేస్తున్నారు, ఇంకా జారత్వం చేస్తున్నారు, ఇంకా చోరత్వం చేస్తున్నారు, ఇంకా రకరకాల పాపాలు చేస్తూ మారు మనసు పొందకుంటుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు ఒక పాఠం. దేవుని బిడ్డలు అయిన మనకు ఒక పాఠం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం మెలుకోవాలి, జరగనప్పుడే మెలుకోవాలి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, వాక్యం వినంగానే మీరు మెలుకోవాలి. వాక్యం వినగానే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి, ప్రభువా నీ దాసుని ద్వారా ఈ మాటలు పలికించావు, నీ దాసుని ద్వారా నువ్వు ఈ మాటలు పలికించిన మాటల చేత మాతో మాట్లాడావు, మరి మేము ఏం చేయాలి, మేము ఏ విధంగా సిద్ధపడాలా, మాకు అయోమయంగా ఉంది తండ్రి, మేము ఏం చేయాలో మాకు తోచడం లేదు, దయతోటి కృపతోటి కనికరంతోటి కటాక్షంతో మమ్మల్ని ఇంతగా ప్రేమించినావంటే మమ్మల్ని పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించటానికి నీకు అతి ప్రియుడును ఏకైక కుమారుని యేసు క్రీస్తు ప్రభువును మా పాపాల ప్రాయశ్చిత్తార్థమై బలిగా అర్పించిన నీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి, దాన్ని వర్ణింప నలవి కాదు నాయన. అంత గొప్ప ప్రేమను నువ్వు చూపినందుకు మేము నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి నీకు విధేయులమై నీ వాక్యాల అనుసారంగా నువ్వు మా హృదయంలో ఉంచిన నీ ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా నీ మార్గంలో నడుచుకొని నీ యందు జీవించుటకు నీ కృపను దయచేయి తండ్రి అని జ్ఞాపకం చేసుకున్నాడు.
అడగండి. మన ప్రభువు దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, కనికరమయుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయతోటి పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు. ఇప్పుడు జరగబోయే పరిస్థితులన్నీ ఎరుగుదురు. 2 సంవత్సరాల నుంచి కరోనా తెగులు బీభత్సం కలిగిస్తుంది ప్రపంచమంతటా. కరోనా వైరస్ వచ్చింది, దాని తర్వాత డెల్టా వేరియంట్ అని వచ్చింది, ఇగో ఇప్పుడు 3వది వచ్చింది. ఏంటి? ఓమిక్రాన్ వేరియంట్. అంటే ఆ యొక్క వైరస్లో ఇంకొక భాగం, ఇంకొక రకమైన తెగులు ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం వ్యర్థం చేయకుండా మీరు ఈ వాక్యం విని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మేము సిద్ధంగా ఉన్నామా లేదా అని ప్రభువుని అడిగి సిద్ధపడండి. ఈ వాక్యం మీతో మాట్లాడినట్టయితే మీరు ఎవరోని ప్రేమిస్తున్నారో వారికి ఈ వాక్యాన్ని పంపించి పంచుకోనండి. ఇంకోటి, ఇంతవరకు మీరు ఒకవేళ సభ్యత్వం పొందకపోతే మీరు ఈరోజు వాక్యం వినేటప్పుడు, ఇప్పుడు కూడా మీరు నా మాటలు విన్నప్పుడు చూడండి, ఎదురుగా అక్కడ క్రింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఆ బటన్ని మీద మీరు వేలు పెట్టి నొక్కండి, అంత ఇంకేం చేయక్కర్లేదు. నొక్కి సభ్యత్వం పొంది మీరు రక్షింపబడి ఆ యొక్క శ్రమలన్నింటిలో నుండి తప్పించబడి ప్రభు ముద్ర వేయబడి ప్రభు రాజ్యములో నిత్య నివాసులుగా ఉండాలని నా కోరిక, నా వాంఛ. దేవుడు మీతో మాట్లాడును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.